అమ్మ దసరా నవరాత్రుల్లో 5వ రోజు అంటే మామూలుగా కూడా మనం ఆచారం ప్రకారం 5కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ 5వ రోజు ఏ అవతారంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. అమ్మవారికి ఏ రంగు చీర కడతాము, అలాగే నైవేద్యము, ఏ పూలతో అర్చించాలి అమ్మవారిని, మరి ముఖ్యంగా ఏ మంత్రంతో అమ్మవారిని పఠించాలి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వివరాలు తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తశ్యే 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 నమో నమః. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం 5వ రోజు లలితాదేవి అవతారం అవుతూ ఉంటుంది. పంచమి, లలితా పంచమి కదా. పంచమి ఆవిడకి చాలా ఇష్టమైన తిథి కూడా. ఇక్కడ ఏంటి, ఈ సంవత్సరం చవితి తిథి 2 రోజులు వచ్చింది కాబట్టి ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అర్చించుకుంటున్నాము. మహాలక్ష్మి అంటే అందరికీ ఇష్టమైన దేవత. ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి, లేకపోతే ఇవాళ రేపు బతకడం చాలా కష్టం. అసలు లక్ష్మి అంటే లక్ష్యము కలది అని అర్థం. లక్ష్యం కలది. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో, మీరు అన్నారు ఇందాక ఒక ఎపిసోడ్లో అన్నం దగ్గర విమర్శిస్తూ ఉంటే ఆ ఇంట లక్ష్మి నిలవదండి అని అన్నారు కదా. అదే లక్ష్యం ఉండాలి. దేని మీదైనా కూడా లక్ష్యం ఉంటే ఆ ఇంట లక్ష్మి నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క అధాంగ పూజ చేస్తూ ఉంటాం. మొదటిగా వచ్చే నామం తెలుసా? చెంచలాయ నమః, పాదౌపు చపలాయ నమః అని చదువుతూ ఉంటాం కదా. అంటే ఇక్కడ చెంచలము అంటే ఆవిడేదో చెంచలత్వంతో ఉందని కాదు. నువ్వు ఎప్పుడైతే లక్ష్యంగా లేవో ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నా. ఆవిడకి నచ్చేలా ఉండాలి కదా. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము, మనసు శుభ్రంగా ఉంచుకోవడము, 10 మందికి దానం చేస్తూ ఉండడము, నీకున్న దాంట్లో 10 మంది బాగా ఉండాలని కోరుకోవడము, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కదా. శుభ లక్షణాలు ఉంటేనే కదా శుభాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ధనం ఎంత ముఖ్యమో అందుకే అష్టలక్ష్ముల రూపంలో అమ్మవారిని చూపిస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇవన్నీ కూడా లక్ష్మీ తత్వాలే అమ్మా. కేవలము ధనం రూపంలోనే అమ్మవారిని చూడటము చాలా తప్పు. ధాన్యలక్ష్మి లేదనుకోండి ఆకలేసినప్పుడు అన్నం దొరకదు. విద్యాలక్ష్మి లేదనుకోండి జ్ఞానం లభించదు. అంటే లక్ష్యము అంటే ప్రతి దాని యందు లక్ష్యము కలిగి ఉంటేనే అది ఆ యొక్క విద్య కానీ ఆ యొక్క సిద్ధి కానీ మీకు లభిస్తుంది. అందుకే అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు రెండు ఒకటే. గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సిద్ధులే అష్టసిద్ధులు, ఇక్కడ అష్టలక్ష్ములు. అంటే అది సిద్ధించాలి అంటే ముందు మనం చాలా లక్ష్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మాటలో పొదుపు, మాటే మంత్రంలా ఉండాలి. అంటే ఎవరిని కూడా నొప్పించేటటువంటి మనస్తత్వం ఎప్పుడూ మంచిది కాదు. ఇది కూడా చాలా ప్రధానం. ఎందుకంటే చూడండి, చూసుకున్నప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి. కర్మల యొక్క వేళ్లలో, అందుకే డబ్బులు ఎలా లెక్క పెడతాం? ఇలా లెక్క పెడుతూ ఉంటాం. అంటే ఈ వేళ్ళు ఇక్కడ లక్ష్మి నిలవాలంటే వాక్కు చాలా ముఖ్యం కదా. మన వాక్యం మంచి చేస్తాం కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఊరు మంచిదైతే ప్రశాంతంగా ఉంటుంది, అన్ని లక్ష్యాలతో ఉంటావు, లక్ష్మి ఇంట్లో ఉంటుంది. అందుకని నోరు ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇప్పుడే కాదమ్మా, ఈ దీక్షనే కాదు, ఏ కాలంలో అయినా నోరు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. కోపంలో ఏది పడితే అది అనేస్తూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా ప్రతి విషయంలోనూ లక్ష్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. రైట్. ఇక మహాలక్ష్మి అని గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మవారికి దేవాలయాల్లో ఈ రోజు ధరింపచేసేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, సస్యశ్యామలం. లక్ష్మి ఉంది అంటే వీళ్ళు పచ్చగా ఉన్నారండి అంటారు. అవును, పచ్చగా ఉండడం అంటే సుభిక్షంగా ఉన్నారు అనే దానికి గుర్తు సస్యశ్యామలము. అందుకే ఆకుపచ్చ రంగు ధరిస్తూ ఉంటారు అమ్మవారికి. ఆవిడకి పెట్టేటటువంటి పువ్వులు కమలములు, ఆ దండ వేస్తూ ఉంటారు. ఆ పద్మంలోనే కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఈ ప్రత్యేకంగా ఇప్పటి వరకు 3 రోజులు మనం మహాకాళీ స్వరూపంగా అమ్మవారిని అర్చించుకుంటూ ఉన్నాం. ఇక్కడి నుంచి మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అర్చించుకుంటూ ఉంటాం 3 రోజులు. అంటే సిరి సంపదలతో పాటు జ్ఞానము కూడా చాలా అవసరము. ఈ సిరి సంపదలు ఏర్పాటు చేసిన కాలంలో ఎన్నో రకాలైన అజ్ఞానాలు ఉంటాయి కదా. ఈ అజ్ఞానం నశిస్తేనే లక్ష్మి కలుగుతుంది. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా స్త్రీ సూక్త పారాయణ చాలా విశేషం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఈ యొక్క శ్రీ సూక్తాన్ని పారాయణ చేయడము. ఓం
శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః అనే నామంతో చక్కగా ఈ అమ్మవారిని అర్చించుకోండి. అలాగే దుర్గా సప్తశ్లోకిలో 2 శ్లోకములు ఉన్నాయి. ఈ శ్లోకములు కూడా చదువుకోండి. అవి ఏంటో నేను చెప్తాను. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ధచిత్త. ఈ శ్లోకాలని కుదిరితే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసుకుని చక్కగా కుంకుమార్చన చేయండి. లక్ష్మీ విగ్రహాలు అందరిళ్లలోనూ ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరం వేసిన నీటితో అమ్మవారికి ఈ శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం చేసి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. ఇంట్లో ఉన్న అలక్ష్మి అంతా కూడా దూరం అయిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి మొదలు పెడుతూ ఉంటే అన్ని చాలా విశేషమైన నివేదనలే. ఈ విశేష నివేదన ఇవాళ అమ్మవారికి పూర్ణం బూరెలు, అలాగే పాలతో చేసినటువంటి పదార్థములు, ఇవి 2 కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు. మరి యొక్క విశేష అలంకారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.